At Anurag University, be everyone you dream to be. ఇరాన్ యుద్ధం విషయంలో చైనా, రష్యా పాల్గొనవు, ఇరాన్కు సాయం చేయవని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ నిజంగా చూస్తే ఈ రెండు దేశాలే ఇరాన్కు సాయం చేస్తున్నట్లుగా మనకుంది. సో దీన్ని ఎందుకు ట్రంప్ ఈ ప్రకటన చేసి ఉంటారు? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మొదట్లో జరిగినటువంటి యుద్ధం లోపల సహజంగా వాళ్ళ దగ్గర ఉండేటువంటివన్నీ వాళ్ళు ప్రయోగాలు చేశారు, కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం చెప్పాడు ట్రంప్, నేను మొత్తం తుత్తినీళ్ళు చేసి పారేశాను, వాళ్ళ సిస్టమ్ అంతా కూడా నేను నాశనం చేశాను, ఇక విజయమే నాది తప్ప ఏమీ లేదు, వాళ్ళు చివరికి బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, నా కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్టుగా వ్యాఖ్యానాలు చేశాడు, అనేక రకాల స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి కొత్త యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత, కొత్తగా అంటే మధ్యలో గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అమెరికన్ యుద్ధ విమానాలని, క్షిపణులని కూల్చి పారేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల మీద దాడి చేయటం, నౌకల మీద దాడి చేయటం, చాలా వాటిని దాదాపుగా తుత్తినీలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడున్నటువంటి ఇరాన్కి డైరెక్ట్గా ఇది సాధ్యం కాదు. రష్యా లేకపోతే చైనా, కొన్ని విషయాల్లో రష్యా, కొన్ని విషయాల్లో చైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే తప్ప అసలు ఆ లక్ష్యాన్ని ఛేదించడం కూడా ఇరాన్ వల్ల కాదు. అసలు సిస్టమే లేదు ఇరాన్ దగ్గర. మరి ఇరాన్ దగ్గర సిస్టమే లేకుండా లక్ష్యాన్ని ఎలా చేరుకోగలుగుతుంది, ఎలా కొట్టగలుగుతుంది? చైనా, రష్యా. కాబట్టి ఇప్పుడు వస్తున్న అనుమానం, ఇప్పుడు క్లియర్గా అనుమానం కాదు, వాస్తవంగా బయటపడుతున్న విషయం ఏంటంటే రష్యా, చైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినాయి. ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే ఇరాన్ మళ్ళీ కంటిన్యూ చేయగలుగుతుంది, అమెరికాను ఛాలెంజ్ చేయగలుగుతుంది. అసలు మాకు వద్దు, మేము చర్చలకే రాము, మేము పెట్టేటువంటి షరతులు నువ్వు ఒప్పుకుంటే తప్ప, ఒకటి మాకు హార్ముజ్ జలసంధి మీద పూర్తిగా హక్కు ఉండాలి, మేమే దానికి సంబంధించినటువంటి పాదుకాపులం, ఇంకెవరికి దీని మీద ఉండడానికి వీల్లేదని నెంబర్ 1 డిక్లేర్ చేయండి. మా ఆస్తులు మీ దగ్గరే ఉన్నాయో ఆ ఆస్తులు మొత్తం టోటల్గా మాకు ఇచ్చేసేయండి. మూడోది ఏమిటంటే, ఏ రకం కూడా మా మీద కానీ లేకపోతే మాకు సంబంధించినటువంటి మా స్నేహితులు మిత్ర దేశాల మీద కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయనేది మాకు పూర్తి హామీ లభిస్తే తప్ప నీతోటి అసలు మేము కూర్చొని చర్చలకు అని చెప్పి చెప్తుంది. అంత చిన్న ఇరాను ఇంత పెద్ద అమెరికాని బెదిరిస్తుంది అంటే, భయపెడుతుందంటే, వాళ్ళకి రష్యా, చైనా 100% డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి సాయం చేస్తున్నాయి తప్ప లేకపోతే ఇది సాధ్యం కాదని ప్రపంచంలో ఉండేటువంటి మేధావులందరూ కూడా దీన్ని ఒక్కి కానిస్తున్నారు.